హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60/66 మార్క్స్ రావాలంటే కనుక ఏ చాప్టర్ చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం స్టూడెంట్స్. సో దానికోసం శ్రీనిధి అకాడమీ వాళ్ళు శ్రీనాథ్స్ ఐపీ పీవైక్యూ సిరీస్ ముందుకు తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో మనం 11th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఈ చాప్టర్ కొంచెం చాలా చిన్నదే స్టూడెంట్స్, జస్ట్ 4 టాపిక్సే మనకున్నాయి. అండ్ మనకి ఈ ఛానల్లో 6th నుంచి 12th వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే ఐఐటి, నీట్, బిట్సెట్, ఎంసెట్ వీటికి సంబంధించిన బిట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ కావచ్చు, 6th వరకు 9th ఉన్న ఎగ్జామ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి 100% ఫ్రీగా ఈ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉండబోతుంది స్టూడెంట్స్. అందుకోసమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో అప్పుడు మీకు వీటి గురించిన టోటల్ వీడియోస్ అని కూడా మీకు మీ వీడియో దగ్గరికి మీ ఫోన్లోకి వస్తాయి అన్నమాట. లేదంటే మీరు 100% ఫ్రీ క్వాలిటీ కంటెంట్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో ఆల్రెడీ మీకు ఫుల్ చాప్టర్ వీడియోస్ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్. సో ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఐపీ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఫ్యూచర్లో గన్ షాట్ క్వశ్చన్స్ రాబోతూ ఉన్నాయి, క్విక్ రివిజన్ రాబోతూ ఉంది, ఐపీ ఎగ్జామ్ టిప్స్ రాబోతూ ఉన్నాయి, అండ్ ఎంసెట్ ఓరియంటెడ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ టిప్స్, ఎంసెట్ టిప్స్ కూడా రాబోతూ ఉన్నాయి. బ్లూ ప్రింట్ చూస్తే మనకి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి మనకి ఒకే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది. అది ఫస్ట్ సెక్షన్లో 6th క్వశ్చన్ అనమాట. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గివ్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. సో ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల యూజ్ ఏంటి? సో ఇది ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో మీరే చూడొచ్చు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్ రేసు, గామా రేసు వీటన్నిటికి సంబంధించిన 1 or 2 యూజెస్ని మీరు లేదంటే ఎక్కడ వాడతారు వీటి గురించి కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాటి నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్. సో ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క యూసేజ్ ఏంటంటే కనుక ఇన్ఫ్రారెడ్ యూస్తో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాం, టీవీ రిమోట్ ఉంటుంది కదా. సో టీవీ సిగ్నల్ ఎట్లా వెళ్తుందంటే అక్కడ మనకి ఇన్ఫ్రారెడ్ రేసే స్టూడెంట్స్ మనం వాడేది. వాటి యొక్క ఎనర్జీ వచ్చేసి అరౌండ్ వాటి యొక్క వేవ్ లెంత్ 940 నానోమీటర్స్. వాటి యొక్క వేవ్ లెంత్ 940 నానోమీటర్స్ అనమాట. అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్లో కూడా మనం ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేసే వారంగా ఉంటాం స్టూడెంట్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్డ్. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంది, దానికి వేవ్ లెంత్ని డబల్ చేశాను అనుకోండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్? అప్పుడు ఫోటాన్ యొక్క ఎనర్జీకి ఏమవుతుంది? సో ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చన్ స్టూడెంట్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ రిపీట్ అవడమే అరుదు. చూస్తే కనుక నార్మల్గా మనకి చూస్తే ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ అనమాట. అంటే ఫోటాన్ యొక్క ఎనర్జీ వచ్చేసి హెచ్మ్యూ అనమాట. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, దాన్ని మనం c/λ కింద రాసుకోవచ్చు. సో దీని నుంచి మనకు చూస్తే ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లామిడా అనమాట. సో అంటే ఎనర్జీ కనుక ఇంక్రీజ్ అయిందనుకోండి లామిడా తగ్గిపోతుంది, లేదంటే లామిడా పెరిగిందనుకోండి ఎనర్జీ తగ్గిపోతుంది. ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? వేవ్ లెంత్ అంటే డబల్ అయింది, అంటే ఇంక్రీజ్ అయింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎనర్జీ తగ్గిపోతుంది. ఎంత అవుతుంది? ఇది డబల్ అయింది కాబట్టి ఇది 1/2 అవుతుంది. ఎందుకంటే ఇది రెండింటి కూడా పవర్స్ 1 కదా. సో వేవ్ లెంత్ కనుక డబల్ అయితే ఎనర్జీ వచ్చేసి సగం అవుతుంది స్టూడెంట్స్. సో దట్స్ ఇట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? మైక్రోవేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? చూడండి ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. సో మైక్రోవేవ్స్ని మనం ఫుడ్ కుక్ చేయడానికి మైక్రోవేవ్స్లో వాడుతూ ఉంటాం స్టూడెంట్స్. అలాగే రేడార్స్లో కూడా మనం వాడుతూ అనమాట. సో టు కుక్ ఫుడ్ అనమాట. సో ఎందుకంటే కనుక ఈ మైక్రోవేవ్స్ ఎనర్జీ ఏం చేస్తుందంటే వాటర్ మాలిక్యూల్స్ని అండ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ని వైబ్రేట్ చేస్తుంది, వాటికి ఎనర్జీని ఇచ్చి ఆసిలేట్ చేస్తుంది. సో దట్ అలా వాటికి టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి, అట్లా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది స్టూడెంట్స్. అలాగే మొబైల్ ఫోన్స్లో కూడా మనం మైక్రోవేవ్స్ని యూస్ చేస్తాం అనమాట. ఎందుకంటే మైక్రోవేవ్స్ని జనరేట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే చిన్న యాంటీనాతో కూడా మనం మైక్రోవేవ్స్ని జనరేట్ చేయొచ్చు. అలాగే వైఫైస్లో కానీ, అలాగే ఫిక్స్డ్ ట్రాఫిక్ స్పీడ్ కెమెరాస్లో కానీ, అలాగే రేడార్స్లో కూడా మనం యూస్ చేస్తాం అనమాట. రేడార్స్, ఎయిర్ క్రాఫ్ట్, షిప్స్, వెదర్ ఫోర్కాస్ట్
వీటన్నిటిలో రేడార్స్ వాడతాం కదా, అక్కడ కూడా ఆ కమ్యూనికేషన్ కూడా మనం మైక్రో వేవ్స్తోనే చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రేడార్స్ వై. సో మైక్రోవేవ్స్ని రేడార్స్లో యూజ్ చేస్తారు ఎందుకని. సో మైక్రోవేవ్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, వాటికి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటే చూడండి ఇట్లా 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 ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి అనమాట. వేవ్ లెంత్ చాలా తక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి. సో ఇలా ఉండడం వల్ల వీటికి ఏమవుతుందంటే కనుక, సో వీటిని యూస్ చేసి మనం స్పీడ్ని కానీ డిస్టెన్స్ని కానీ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నాయా లేదా ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దానికోసం మనం రేడార్స్లో మైక్రోవేవ్స్ని యూస్ చేస్తాం. అండ్ హౌ ఆర్ మైక్రోవేవ్స్ ప్రొడ్యూస్డ్. సో ఈ మైక్రోవేవ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అంటే కనుక, సో మైక్రోవేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై వ్యాక్యూమ్ ట్యూబ్ డివైజెస్. ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ డివైజెస్ ఉంటాయి. సో వాటి ద్వారా మన మైక్రోవేవ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట స్టూడెంట్స్. ఓకేనా. సో దాంట్లో ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ని బ్యాలిస్టిక్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం ద్వారా, ఎలక్ట్రాన్ యొక్క మోషన్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం ఆ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ద్వారా మైక్రోవేవ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. మెయిన్గా మైక్రోవేవ్స్ మనం మైక్రోవేవ్ ఓవెన్స్లో యూస్ చేస్తూ ఉంటాం కుకింగ్ కోసం అండ్ హీటింగ్ కోసం. అండ్ ఈ మైక్రోవేవ్ని యూస్ చేసినప్పుడు మనం ఒక మినిమం ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది స్టూడెంట్స్. దాన్ని రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఆ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక, ఈ వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే కనుక ఈ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఆ మైక్రోవేవ్స్ కొన్ని ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు రెండింటికి ఒకే ఎనర్జీ వచ్చి హీట్ అవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా. దట్స్ ఇట్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ స్కై వేవ్ ప్రాపగేషన్. సో స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి. సో నార్మల్గా స్కై వేవ్స్ ప్రాపగేషన్ మనం ఆల్రెడీ స్కిప్ అని కూడా మనం అంటాం స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ ప్రాపగేషన్ కోసం మనం వాడేది ఏంటంటే కనుక రేడియో వేవ్స్ అనమాట. సో మనకి ఎర్త్ మీద డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. దాంట్లో ఐనోస్ఫియర్ కూడా ఒక లేయర్ అనమాట. సో ఐనోస్ఫియర్లో చాలా చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి అనమాట. రేడియో వేవ్స్ని మనం ఆ ఐనోస్ఫియర్కి ప్రొజెక్ట్ చేస్తే ఆ ఐనోస్ఫియర్ ఏం చేస్తుందంటే వాటిని బయటికి పంపించకుండా మళ్ళీ ఎర్త్ మీదకి రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో అట్లా మనకి ఎర్త్ మీద ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి, ఇక్కడ ఐనోస్ఫియర్ ఉందనుకోండి, ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా ఎర్త్ మీద నుంచి ఒక ఏరియాకి ఇంకో ఏరియాకి ఆ ప్రాపగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది స్టూడెంట్. ఎందుకంటే ఆ ఐనోస్ఫియర్ లేయర్ అనేది ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ లేయర్ అనమాట. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి డ్యుయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ చాప్టర్ మీద. సో ఆ చాప్టర్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఒకటి కాదు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి అనమాట. సో ఆ వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video, share the videos, comment below if you have any doubts. Bye bye.